హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. సాధారణంగా ఎవరైనా తమకు ఇష్టమైన దేవునికి గుడి కట్టడం లేదా తమకు ఇష్టమైన వారు చనిపోయినప్పుడు వారికి గుర్తుగా విగ్రహం చేయించి పూజించటం, అలాగే కొన్ని చోట్ల తన అభిమాన సినీ తారలకు, రాజకీయ నేతలకు గుడి నిర్మించి పూజిస్తూ ఉండటం అయితే చూస్తూ ఉంటాం. అయితే తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి బ్యాంకు నుండి లోన్ తీసుకొని మరీ గ్రహాంతరవాసికి టెంపుల్ నిర్మించి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజలు అయితే చేస్తున్నాడు. అయితే అతను గ్రహాంతరవాసి కోసం ఎందుకు టెంపుల్ నిర్మించాడో, గ్రహాంతరవాసి నుంచి వచ్చే రేడియేషన్ని తట్టుకోవటానికి అతడు ఇచ్చిన సలహా ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సాధారణంగా ఎవరైనా తమకు ఇష్టమైన దేవునికి గుడి కట్టడం, అలాగే కొంతమంది తమ అభిమాన సినీ తారలకు, రాజకీయ నేతలకు టెంపుల్ నిర్మించి పూజలు చేయటం అయితే చూస్తూ ఉంటాం. అయితే తమిళనాడుకు చెందిన సేలం జిల్లాలోని మల్లమూపంపట్టికి చెందిన లోకనాథన్ ఏకంగా ఎలియన్కి అయితే టెంపుల్ నిర్మించాడు. ప్రాంతంలోకి ఎలియన్స్ 2 సార్లు వచ్చారని, సైకిక్ ఫామ్లో వారితో మాట్లాడానని, వారి అనుమతితోటే ఈ టెంపుల్ నిర్మించానని అయితే చెప్తూ ఉంటాడు. అయితే ఈ టెంపుల్ నిర్మించడంలో స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తనకున్న 3 ఎకరాల భూమిలో సెల్లార్ నిర్మించి అందులో శివుడు, పార్వతి, మురుగన్, కాళీమాతతో పాటు ఎలియన్ ప్రతిమను కూడా ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడమే కాకుండా ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజలు కూడా చేస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం అగస్త్యుడు వ్రాసిన గ్రంథాల్లో ఎలియన్ గురించి ప్రస్తావన ఉందని, ఈ ఎలియన్ టెంపుల్లో ఎలియన్ విగ్రహంతో పాటు అగస్త్యుని ప్రతిమను కూడా అయితే ఏర్పాటు చేశాడు. ఈ టెంపుల్లో 6 అడుగుల పొడవుతో పాము లాంటి పొడవైన మెడ కలిగి పెద్ద పెద్ద కనులు కలిగిన ఎలియన్ అయితే చూడొచ్చు. ప్రపంచంలో ఎలియన్ కోసం తానే మొదటి టెంపుల్ నిర్మిస్తున్నానని చెప్తూ ఉంటాడు. అలాగే విశ్వంలో శివుడు సృష్టించిన మొదటి విశ్వదేవతలు గ్రహాంతరవాసులేనని, అలాగే తమకున్న అపరిమితమైన శక్తులతో ప్రపంచంలోని ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి ఈ గ్రహాంతరవాసులకే ఉంటుందని, సైన్స్ ఫిక్షన్ మూవీస్లో లాగా ఎలియన్స్ మనుషులను భయపెట్టే విధంగా ఉండరని, మనుషుల కన్నా భిన్నంగా ఉండరని, అలాగే మానవాళికి సహాయం చేయటానికే భూమిపైకి వస్తారని, భవిష్యత్తులో భూమిపైకి ఎలియన్స్ రాకపోకలు పెరిగి మనుషులతో కమ్యూనికేట్ చేస్తాయనే, వాటికి ఎటువంటి హాని చేయకూడదని అయితే చెప్తూ ఉంటాడు. అలాగే ఎలియన్స్ని ఎలా పూజించాలో, గ్రహాంతరవాసుల నుంచి వచ్చే రేడియేషన్ తట్టుకోవడానికి అరటి ఆకులను శరీరానికి చుట్టుకోవాలని అయితే చెప్తూ ఉంటాడు. అయితే ఈ ఎలియన్ టెంపుల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ టెంపుల్ నిర్మాణ పనులు మొదటి దశలో ఉన్నప్పటికీ ఈ టెంపుల్ చూడటానికైతే చాలామంది వస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఎలియన్ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. తమకు ఇష్టమైన దేవునికి గుడి కట్టడం, అలాగే కొంతమంది తమ అభిమాన సినీ తారలకు, రాజకీయ నేతలకు టెంపుల్ నిర్మించి పూజలు చేయటం అయితే చూస్తూ ఉంటాం. అయితే తమిళనాడుకు చెందిన సేలం జిల్లాలోని మల్లమూపంపట్టికి చెందిన లోకనాథన్ ఏకంగా ఎలియన్కి అయితే టెంపుల్ నిర్మించాడు. ప్రాంతంలోకి ఎలియన్స్ 2 సార్లు వచ్చారని, సైకిక్ ఫామ్లో వారితో మాట్లాడానని, వారి అనుమతితోటే ఈ టెంపుల్ నిర్మించానని అయితే చెప్తూ ఉంటాడు. అయితే ఈ టెంపుల్ నిర్మించడంలో స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తనకున్న 3 ఎకరాల భూమిలో సెల్లార్ నిర్మించి అందులో శివుడు, పార్వతి, మురుగన్, కాళీమాతతో పాటు ఎలియన్ ప్రతిమను కూడా ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడమే కాకుండా ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజలు కూడా చేస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం అగస్త్యుడు వ్రాసిన గ్రంథాల్లో ఎలియన్ గురించి ప్రస్తావన ఉందని, ఈ ఎలియన్ టెంపుల్లో ఎలియన్ విగ్రహంతో పాటు అగస్త్యుని ప్రతిమను కూడా అయితే ఏర్పాటు చేశాడు. ఈ టెంపుల్లో 6 అడుగుల పొడవుతో పాము లాంటి పొడవైన మెడ కలిగి పెద్ద పెద్ద కనులు కలిగిన ఎలియన్ అయితే చూడొచ్చు. ప్రపంచంలో ఎలియన్ కోసం తానే మొదటి టెంపుల్ నిర్మిస్తున్నానని చెప్తూ ఉంటాడు. అలాగే విశ్వంలో శివుడు సృష్టించిన మొదటి విశ్వదేవతలు గ్రహాంతరవాసులేనని, అలాగే తమకున్న అపరిమితమైన శక్తులతో ప్రపంచంలోని ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి ఈ గ్రహాంతరవాసులకే ఉంటుందని, సైన్స్ ఫిక్షన్ మూవీస్లో లాగా ఎలియన్స్ మనుషులను భయపెట్టే విధంగా ఉండరని,
మనుషుల కన్నా భిన్నంగా ఉండరని, అలాగే మానవాళికి సహాయం చేయటానికే భూమిపైకి వస్తారని, భవిష్యత్తులో భూమిపైకి ఏలియన్స్ రాకపోకలు పెరిగి మనుషులతో కమ్యూనికేట్ చేస్తాయని, వాటికి ఎటువంటి హాని చేయకూడదని అయితే చెప్తూ ఉంటాడు. అలాగే ఏలియన్స్ని ఎలా పూజించాలో, గ్రహాంతరవాసుల నుంచి వచ్చే రేడియేషన్ తట్టుకోవడానికి అరటి ఆకులను శరీరానికి చుట్టుకోవాలని అయితే చెప్తూ ఉంటాడు. అయితే ఈ ఏలియన్ టెంపుల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ టెంపుల్ నిర్మాణ పనులు మొదటి దశలో ఉన్నప్పటికీ ఈ టెంపుల్ చూడటానికైతే చాలామంది వస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఏలియన్ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.